వెల్కమ్ టు నమ్సరీ. ఈరోజు నేను సింపుల్గా స్వీట్ కార్న్ అలాగే క్యాప్సికమ్ రైస్ చూపించబోతున్నా. ఇలాగ మనం చేసి పెట్టినామంటే పిల్లలైనా ఎవరైనా కూడా బాగా ఇష్టంగా తినేస్తారు. పిల్లలకి క్యారియర్కైనా కూడా ఇలాగ చేసి పెట్టచ్చు మనము. అప్పుడప్పుడు ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నూనె తీసుకున్నాను. నూనె తీసుకొని చూడండి, కాజు అలాగే ఉల్లిపాయ 2 వేసి ఫ్రై చేసుకుంటున్నాను. మనం నూనె వద్దనుకుంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని నెయ్యిలోనే పూర్తిగా మనం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ మంచి కలర్ రావాలి కాజు అలాగే ఉల్లిపాయ. ఒకవేళ కాజు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. లేవనుకుంటే మనము కాజు ప్లేస్లో పల్లీలైనా వేసుకోవచ్చు. అలాగే చూడండి, ఎండుమిర్చి వేసుకున్న, జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకున్న, అలాగే ఒక 10-15 మిరియాలు ఇలాగ వేసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తుంది. అందుకోసమే ఇక్కడ ఒక 10-15 వరకు వేసుకున్నాను. అలాగే అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటాను. వేసుకొని అన్నీ ఒక 2 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మిరియాలు కొద్దిగానే వేసుకున్నాను. చివరిలో మరి మనము పొడి వేసుకోవచ్చు అనేసి. అలాగే క్యారెట్ కొద్దిగా వేసుకున్నా. ఒక హాఫ్ క్యారెట్ తీసుకొని ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి క్యాప్సికమ్, ఒక మీడియం సైజు క్యాప్సికమ్ తీసుకొని ఇలాగ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ని ఒక 5 నిమిషాల పాటు వేడి నీళ్ళలో వేసి పెట్టినాను. ఈ స్వీట్ కార్న్ కూడా మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మనం ఇలాగ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలాగంతా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రెడీ చేసుకునేటువంటి అన్నం వేసుకోవడమే. ఇక్కడ నేను అన్నం ఆల్రెడీ నేను ఉడికించి పెట్టుకున్నాను. ఈ అన్నం వేసేసి ఇప్పుడు ఇందులోకి పలుకులుగా దంచుకున్నటువంటి ఆల్రెడీ మిరియాలు వేసుకున్నాం కదా, మిరియాల పొడి ఇలాగ పలుకులుగా దంచుకొని వేసుకున్నా. ఇలాగ వేసుకుంటే మనం తినేటప్పుడు నోటికి తగులుతూ ఉంటుంది. అలాగే కొత్తిమీర రుచికి తగ్గట్టుగా ఉప్పుగానే వేసుకోవాలి. ఉప్పు వేయలే కదా మనం స్టార్టింగ్ నుంచి కూడా. ఉప్పు వేసుకొని ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి ఉంటే వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగా ఉంటుంది. వేసేసుకొని అంతా ఇక్కడ ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు వేసినటువంటి అన్నం కూడా అంత బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం తీసుకునేటువంటి క్యాప్సికము అలాగే క్యారెట్, తర్వాత స్వీట్ కార్న్, కాజు అంతా మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి రైస్కి బాగా పడతాయి. ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క 2 నిమిషాలు మనం కలిపేసుకుంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, రెడీ అయిపోయింది. పొగలు వస్తున్నాయి చూడండి, అంత బాగా మనం హై ఫ్లేమ్లో మనం కలుపుకోవాలి. అప్పుడే మనకి బాగా ఉంటుంది. ఇలాగ రెడీ అయిన తర్వాత మనం పిల్లలకి క్యారియర్కి పెట్టించినా కూడా, లేదా ఆఫ్టర్నూన్ ఇంటి దగ్గర అయినా కూడా ఇలాగ చేసి పెట్టచ్చు. ఈజీగా తినేస్తారు. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.